ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు పక్కా అంటున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్, మధురానగర్ డివిజన్ ఈసీహెచ్ బ్లాకుల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ నాయకత్వంలో జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తు చేశారు. ప్రజలందరూ బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంట చూసినా మాగంటి సునీత గెలుపు ఖాయమనే మాట వినబడుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రహమత్ నగర్ డివిజన్లో మాగంటి తనయుడు వాత్సల్యనాథ్తో కలిసి మాజీ ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి, వినయ్ భాస్కర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు జోరు నడుస్తోంది. బోరబండలోని ప్రతి గల్లీలో ప్రజలంతా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు. బడుగు బలహీన వర్గాలంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తలుచుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. గత 23 నెలల కాంగ్రెస్ పాలనతో అన్ని మోసాలే జరుగుతున్నాయని మండిపడుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు తేల్చి చెబుతున్నారు. పరిధిలో బోరబండ వీకరేషన్ పరిధిలో ఏకపక్షంగా బీఆర్ఎస్కు సపోర్ట్ ఇస్తున్నారు. మహిళలు కానీ, యువకులు కానీ, అట్లాగే వృద్ధులు కానీ. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు చేసిన మోసాలు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఒక 2 సంవత్సరాల లోపలనే వాళ్ళు చేసిన దగా కానీ, ఇప్పుడు 500కు సిలిండర్ ఇస్తున్నారు, అది రాలేదు. ఇంకా 2500 ప్రతి మహిళకి ఇస్తున్నారు, ఇంకా అత్తకోడళ్ళకి ఇస్తున్నారు. అవి రాగానే 100 రోజులు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకటి అమలు చేయలేదు. ఈ పథకాల వల్ల ఏమైందంటే మహిళల్లో వ్యతిరేకత అనేది వచ్చేసింది వీళ్ళకి. ఇంత మంచి రోడ్లు అయినాయంటే కేవలం మన బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే, మన గోపన్న ఉన్నప్పుడే చేసిండు. అందుకే గోపన్నకు ప్రతి ఒక్కరు రుణపడి ఉన్నాము. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ అందరు రుణపడి ఉన్నాము. మేము బీఆర్ఎస్ని పక్కా గెలిపించుకుంటాం. మేము సునీతమ్మని గెలిపించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కానీ సునీతమ్మని ఎమ్మెల్యేగా చూస్తాము, అసెంబ్లీలో పంపించుకుంటాం మేమని శబ్దం చేస్తున్నారు. జై తెలంగాణ. మా వీకర్ జంక్షన్లో బడుగు బలహీన వర్గాలుగా ఈ యొక్క ప్రజలు ఉండే ఈ యొక్క కాలనీలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ అద్భుతమైన స్పందన ఉన్నది. మా ఏ ఇంటికి పోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సునీతమ్మని మేము గెలిపించుకుంటాం. ఆమెనే మాకు కావాలి. ఎందుకంటే గోపన్న సేవలు మాకు కావాలి. గోపన్న తర్వాత ఆమె ఉన్నది కాబట్టి ఆ సేవలు కొనసాగించాలంటే మాకు మాగంటి సునీత గారే కావాలని చెప్పి ప్రజలు